శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన ప్రేమ పరలోక సంబంధమైనటువంటిది, పవిత్రమైనది కూడా, నిష్కపటమైనది, నిస్వార్థమైనది. ఇతరులను ప్రేమించడం అన్నటువంటిది ఒక వ్యక్తి తన హృదయంలో క్రీస్తుకు చోటిచ్చినప్పుడు అతని హృదయంలో మొట్టమొదటిసారిగా ఉద్భవించేది ఈ ప్రేమే. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని తెలుసుకోవడం. అన్ని రకాల ప్రేమలకు తెలుగులో ఒకే ఒక మాట వాడుతూ ఉన్నాం, కానీ ప్రేమ రకరకాలుగా ఉన్నాయి. తల్లి బిడ్డకు మధ్య ఉండే ప్రేమ మానవ జాతి ప్రేమ. మా భాష వాడు, మా దేశం వాడు అని భావించే ప్రేమను సమాజ ప్రేమ అనొచ్చు. యవన స్త్రీ పురుషుల మధ్య ఉద్భవించే ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ, దీనినే ఇచ్ఛ అనొచ్చు. స్నేహితుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కదండి, కలిసి తిరగడం, కలిసి ఉంటాయి కదా, ఈ ప్రేమను స్నేహం యొక్క ప్రేమ అనొచ్చు. సహజ ప్రేమ, శరీర ప్రేమ, తాత్కాలికమైన ప్రేమ, స్నేహ ప్రేమ, ఇవన్నీ కూడా భూమికి సంబంధించినటువంటివే. కానీ అసలైన సిసలైన ప్రేమ దేవుని ప్రేమ. ఇది పవిత్రమైనటువంటి ప్రేమ. ఈ దేవుని ప్రేమను తెలియజేసే పదమును గ్రీకు భాషలో అగాపే ప్రేమ అంటారు. ఈ ప్రేమను గురించి బాగా తెలుసుకోవాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ప్రేమతోనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమతోనే క్రీస్తు తన కొరకు తన ప్రాణమును పెట్టాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు అంటే చెప్పలేనంత, ఊహించలేనంత. అవును, ఈ భూమిని కౌగిలించుకోలేనంతగా, భూమి నుండి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత గొప్ప ప్రేమ. అవును, ఆయన ప్రేమ ఆకాశమంత ఎత్తైనది, సముద్రమంతా లోతైనది. ఈ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహించుకోవటానికి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి మనం ప్రతిరోజు ఆయన సులువుని ధ్యానిస్తూ సమస్త పరిశుద్ధులతో కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.